మమ్మీ ఏం చేస్తున్నావు? హాయ్, ఎలా ఉన్నారు? నేనండి మీ పల్లవి శ్రీనివాస్. చాలా రోజుల తర్వాత వీడియో అయితే వచ్చేసింది. కొంచెం పని వల్ల, పని అని కాదు, కొంచెం టెన్షన్స్, దానివల్ల టైం లేకపోవడంతో వీడియో అయితే చేయలేకపోయాను. సో ఐ విల్ ట్రై డైలీ ఒక వీడియో అప్లోడ్ చేయడానికి. సో ఇవాళ రెసిపీ వచ్చేసి, చిన్నప్పుడు అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు చింతకాయ టాంబరిన్ క్యాండీస్ తెలుసా? చింతకాయ చాక్లెట్ అనేవాళ్ళము. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అది చింతపండు చాక్లెట్. అది ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో దాని ప్రాసెస్ అయితే చూసేద్దాం. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. అలానే కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలా బాగా హాఫ్ అన్ అవర్ ముందే చింతపండు అంతా నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న తర్వాత దాన్ని వడగట్టుకొని ఇలా థిక్గా, మరి ఎక్కువ నీళ్ళు వేసేకండి, కొద్దిగానే ఇలా వేస్ట్గా తీసేసి ఇది కాల్చుకుందాం. చూసారా, ఇదంతా వేస్ట్. ఇంకా కొద్దిగా వాటర్ వేసుకుంటే ఇంకొంచెం వస్తుంది. సో ఇలా చిన్న మంట మీదే కలుపుతూ ఉండాలి. పెద్ద మంట అయితే పెట్టకండి, అది బాగా దగ్గర పడుకోవాలి. నేనైతే ఒక 52 తీసుకుంటున్నా. సో చింతపండు అయితే ఎక్కువే తీసుకున్నాను. యాక్చువల్గా తర్వాత చెప్తాను ఎందుకు ఇన్ని క్యాండీస్ చేశాను ఈ టైంలో అనేది తర్వాత చెప్తాను. సో ఈ చింతపండు క్వాంటిటీ అయితే 50 to 60 అయితే క్యాండీస్ కావాలి నాకు. అందుకోసం ఇంత చింతపండు తీసుకున్నా. మీరు ఇంట్లో జస్ట్ ఓన్లీ ట్రై చేయడానికి అయితే ఒక 10 చిన్న కొంచెం కొద్దిగా ఒక నిమ్మపండు సైజ్ అంతా తీసుకుంటే చాలు. సో ఈ క్యాండీస్ నేను ఏం చేస్తానో తర్వాత చూపిస్తాను. ఇంకేంటి, లంచ్ అయిపోయిందా? నేనైతే లంచ్ టైంలో చేస్తున్నా, స్కూల్కి అయితే వెళ్ళట్లేదు. సో ఇంక నుంచి అయితే డైలీ మీకు వీడియోస్ వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటాను. ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి. చాలా వరకు నేను మిస్ అయ్యాను, ఎందుకంటే ఈ మధ్య వీడియోస్ లేకపోవడం వల్ల మీరు కూడా నన్ను మిస్ అయి ఉంటారు. ఒకవేళ మిస్ సో ఈ 50 to 60 క్యాండీస్ ఏం చేస్తానో తర్వాత చెప్తాను. నాకైతే కాదు, బట్ ఎందుకు ప్రిపేర్ చేస్తున్నాను ఏంటి అనేది చెప్తాను. సస్పెన్స్, అది సస్పెన్స్ రిలీవ్ చేస్తానులే. సో మీరైతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసంటే సపోర్ట్ చేయండి ప్లీజ్. ముందు సో ఇలా చిన్న మంట మీద ఇలా తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు మనం కొద్దిగా కొన్ని వేయాలి ఇంగ్రీడియంట్స్. ఇందులోకి కారం, పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువే తీసుకుంటాను నేను. ఇదిగోండి కారం, చింతపండు ఎక్కువ ఉంది. మా అకిర ఆశ్చర్యపోతుంది, మమ్మీ ఎందుకంత కారం అని. బట్ దీనిలోకైతే సరిపోతుంది. నేనైతే కొంచెం చాట్ మసాలా లేదు కాబట్టి గరం మసాలా వేయాలనుకుంటున్నా. ఇదిగోండి, ప్రయోగాలు ఏం కాదు, బాగుంటుంది. నేను ఆల్రెడీ ట్రై చేశాను దీన్ని. కొద్దిగా సాల్ట్ ఉడకనివ్వాలి, అది దగ్గరకు వచ్చేలాగా. సాల్ట్, జీలకర్ర కచ్చాపచ్చాగా దంచుకుంటే చాలు. అది ఆ ఫ్లేవరే బాగుంటుంది. తినే బాగా దగ్గర పడేలా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం ఎక్కువే కాబట్టి క్వాంటిటీ టైం అయితే పడుతుంది నాకు. మీరు దయచేసి హైలో అయితే పెట్టుకోకండి, లో ఫ్లేమ్లోనే ఇలానే బాగా గట్టి పడే వరకు తిప్పుతూనే ఉండాలి. సో బెల్లము స్మాష్ చేసుకుంటున్నా. ఇంకొంచెం బెల్లం వేసి వచ్చింది కదా మమ్మీ. చింతపండు ఎక్కువ ఉంది కదా, సో ఇంకొద్దిగా యాడ్ చేయాలి. ఉండల పుల్ల ఉండేదానికే తినేది క్యాండీస్. మెయిన్ ఏమంటే బాగా జీర్ణం అవుతుంది, అరుగుతుంది. కొంతమందికి పుల్ల తేపులు అలా వస్తుంటాయి కదా, అవన్నీ కూడా కంట్రోల్కి వచ్చేస్తాయి చింతపండు జీలకర్ర తింటే. సో
అస్సలు వెరీ హాట్. ఫ్యాన్ బిగించు. అవును, ఇంకొకటి కార్టూన్ సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. కొన్ని కామెంట్స్ చేయండి ఎలాంటి సిరీస్ అంటే చిన్నపిల్లలు బాగా ఇంపాక్ట్ అయ్యేవి, దయ్యం కథలు, మోరల్ స్టోరీస్, అత్త కోడలు, ఫన్నీ కార్టూన్స్ సిరీస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో బిజీ అయిపోవాలి. ఖాళీగా ఉంటే పిచ్చి పిచ్చి మైండ్ అంతా చెమట. చూడండి, కిచెన్ అంటేనే చెమట. కిచెన్ అంటేనే కష్టం. ఇలా దగ్గర పడుతూ ఉంటుంది, ఇంకొద్దిగా దగ్గర పడాలి. చాలా టైం. ఇప్పుడు నాకైతే ఇలా చూసారా ఎంత చిక్కగా అయిపోయిందో. ఇంకా కొంచెం చిక్క పడితే మళ్ళీ మనం డీప్ ఫ్రీజర్లో పెట్టేస్తే తొందరగా అయిపోద్ది. ఇప్పుడు ఎన్ని అవుతుంది అనుకుంటాను? 15 minutes పట్టిందండి. ఇది దగ్గర, ఇది సిమ్లోనే. స్మెల్ అయితే బాగా వస్తుంది. చూద్దాం ఎలా ఉంటుందో. ట్రై అవుతూ ఉంది. దాని దగ్గరే ఉండాలి చేయాలంటే కాదు. ఇంకా మనం వెళ్ళి మన పని మనం చేసుకుంటూ తగ్గించేసి వెళ్ళిపోవచ్చు. బట్ కింద అడుగంటేసే స్మెల్ వచ్చేస్తుందని, నేను వేస్ట్ అయిపోతుందని ఇక్కడ ఏముంది కలుపుతూ ఉన్నా. ఎట్లా వండుతావు అనేది వచ్చేసింది మిస్టేక్. ఎట్లా రౌండ్ చేస్తావు? ఎట్లా వండుతావు కాదమ్మా, ఎట్లా వంట చేస్తావు. ఆరితే సర్దకు సో దానికోసం పేపర్స్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. కొంచెం ఇదిగా మమ్మీ ఈ పేపర్స్లో పెట్టేద్దాం. సరే, నేను కట్ చేసిన. సరేలే. గార్నిష్ సేమ్ మనం చిన్నప్పుడు ఎట్లా తిన్నామో చాక్లెట్లు అవే చేద్దాం. కొంచెం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి కాబట్టి నేను 50-60 అనుకున్న, అన్నీ అయ్యేలాగా లేవమ్మో. 10 అన్న అవుతాయా? చూడు ఎంత క్యూట్గా ఉంది తెలుసా ఇది. అక్కడ దారి పెట్టుకో. నేను అకిరాకి అప్పగిచ్చా క్యాండీస్ చేసే పని. ఇంకొద్దిగా అయ్యా. ఇంతో సింపుల్గా మనం టామరిన్ క్యాండీస్ చేసుకోవచ్చు. తిరగలేదు. చాలే, ఫ్రిడ్జ్లో పెట్టేస్తే టైట్ అయిపోతాయి. నెక్స్ట్ చేసాను అట్లే. ఎన్నో అనుకున్నా, బట్ 28-30 దాకా అయ్యాయి. 33 ఏమైనాయి, వీళ్ళే తినేసినారు. సూపర్గా ఉంది టేస్ట్. ఇవి ఎవరికి కాదు, మా ట్యూషన్ పిల్లలకి ఇలా ఇద్దామనేసి. ఎలా ఉంది? సూపర్ రెసిపీ కదా.